ఒక ఊరి చివర్లో ఒక సాధువు ఉంటాడు. ఆ సాధువుకి రెండు జతల బట్టలు ఉంటాయి. ఒకటి వేసుకోవడానికి, ఇంకోటి ఉతికి ఆరబెట్టుకోవడం. కానీ ఒక రోజు ఆ సాధువు స్నానం చేసి ఆ బట్టలు వేసుకుందామని చూస్తే ఆ బట్టలు చినిగిపోయి ఉంటాయి. ఒక ఎలుక ఆ బట్టల్ని కొరికేసింది. అప్పుడు సాధువు అది చూసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. అది విని ఆయన ఒక పిల్లిని తెచ్చుకో అని చెప్తాడు. వెంటనే సాధువు పిల్లిని తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఆ రోజు రాత్రి ఆ ఎలుకని ఆ పిల్లి తినేస్తుంది. మరుసటి రోజు ప్రొద్దున్నే ఆ పిల్లికి ఆకలి వేస్తుంది. అప్పుడు మళ్ళీ సాధువు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. ఆయన ఈసారి నువ్వు ఒక ఆవును తెచ్చుకో అని అంటాడు. అప్పుడు వెంటనే ఆ సాధువు ఒక ఆవుని కొని తెచ్చుకుంటాడు. ఆ ఆవుకి పాలు పితికి ఆ పిల్లికి వేస్తాడు. కానీ ఆ ఆవుకు కూడా కొద్దిసేపు తర్వాత ఆకలి వేస్తుంది. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. ఈసారి మాత్రం నువ్వు ఎవరిని ఏమి తెచ్చుకోకు, కానీ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని అంటాడు. అప్పుడు ఆ సాధువు వెంటనే పోయి ఒక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చుకుంటాడు. మరుసటి రోజు ఆ అమ్మాయి ఆవుకి గడ్డి పెట్టి పాలు పితికి అలాగే ఆ పిల్లికి పాలు పోసి మిగిలిన ఆ పాలు అమ్మగా కూరగాయలు కొని ఇంటికి తెచ్చి ఆ కూరగాయలతో వండి పెట్టి సాధువుకి అన్నం పెడుతుంది. కానీ ఆ సాధువు మాత్రం ఏం పని చేయకుండా ధ్యానంలోనే ఉంటాడు. అప్పుడు కోపంతో ఆ అమ్మాయి, నువ్వు ఎప్పుడు ఏం పని చేయవు, ఎప్పుడు చూసినా ఆ ధ్యానంలోనే మునిగిపోయి ఉంటావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఏం చేసుకోవడానికి పెళ్లి చేసుకున్నావు అని అరుస్తుంది. అప్పటి నుంచి ఆ సాధువు ఆ పొలం పనికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తారు. అప్పటి నుంచి ఒక మంచి ఇల్లును కట్టుకొని ఆ దంపతులు ఆనందంగా జీవిస్తారు. ఈ వీడియోలో ఒక సాధువు సంసారిగా మారడం ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.